ఈ దినం ఒక దినపత్రికలో మాజీ ఎంపీ గారు కనకమేడల రవీంద్ర గారు సీనియర్ అడ్వకేటు ప్రస్తావన చేస్తూ ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. అతనికి ఒత్తాసు బోండా ఉమా పలికినారు. ఇంకా కొంతమంది చీఫ్ సెక్రటరీ గురించి, ప్రభుత్వాన్ని గురించి, కౌంటింగ్ తర్వాత జరగబోయే రోజుల గురించి కూడా ప్రస్తావించినారు. నేను ఈ విషయంలో తీవ్రంగా హెచ్చరిస్తూ కనకమేడల రవీంద్ర గారికి తెలియజేసేది ఏంటంటే, మీరు మాజీ ఎంపీ మాత్రమే, సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు. మీ అఫ్సల్ కెపాసిటీతో రాజ్యసభ మెంబర్గా చాలా మీ పరపతిని ఉపయోగించి ఢిల్లీలో పురంధేశ్వరి గారి సహాయంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్లందరినీ కూడా మార్పించేసి ఎలక్షన్ కమిషన్ మీ చెప్పు చేతుల్లో ఉన్నట్టు ఒక అభిప్రాయాన్ని ఓటర్ల మనసులో నాటుకునేట్టు చేసి అంతటితో ఆగకుండా చాలామంది రాష్ట్రంలో సంబంధించిన ఉన్నతాధికారులను సస్పెండ్ చేయించడము, ట్రాన్స్ఫర్ చేయించడము, మీకు ఎంత అధికారం ఉందో నాకు తెలియదు కానీ పురంధేశ్వరి నామంతో చేతులు కలిపి ఇలాంటి జగుల్బాజు పనులు చేసిన దానికి మాకు నిజంగా ప్లస్ పాయింట్ అనుకుంటున్న ఎలక్షన్ టైంలో అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాదిగా ఉండి ఈ విధమైన అసత్యాలను, ఒకవేళ ఉన్నారు కొన్ని పేపర్లు, కొన్ని మీడియాలు అసత్యాలకే పరిమితం అయిపోయినాయి. అదే కోవలో మీరు కూడా నడుస్తూ ఒక చీఫ్ సెక్రటరీని కూడా మార్చేయాలనుకుంటే ఇంకెవరిని పెడతాం? మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ రాష్ట్రానికి సీఎస్గా పెడితే మీకు సరిపోతుంది అనుకుంటున్నాను. మీ సామాజిక వర్గం అని అందరూ తప్పులు పెడుతున్నారు. విజ్ఞత కలిగిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని కులాలు, అన్ని మతాలు సాంప్రదాయబద్ధంగా అప్పుడు చంద్రబాబుకు మీరు ఎట్లున్నారు, ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు అంతే. కానీ మీలాంటి సీనియర్ న్యాయవాది ఈ విధంగా మాట్లాడము, మీ అఫ్సల్ దుర్వినియోగం చేసుకొచ్చి లేనిపోని కేసులు, అర్థరహితమైన కేసులు కూడా ఇదివరకే మీరు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మిమ్మల్ని మందలించడం కూడా జరిగింది. నేను కనకమేడలకు కానీ బోండా ఉమా విషయం ఎత్తుకుంటే ఆ రోజుల్లో ఆ మహిళల్ని ఏ విధంగా కాల్మనీ కేసుల్లో ఎంతమందిని బాధ పెట్టారు, ఎంతమంది అవమానపరిచారు, వారి పాపం ఊరిక చుట్టుకోదు మీకు పార్టీకి. నేను హెచ్చరించేది ఏమంటే, ఈ ఎలక్షన్ మీరు కౌంటింగ్ తర్వాత అంటున్నారు కదా, కౌంటింగ్ తర్వాత మీరు ఎప్పుడు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు చిచ్చుగా ఓడిపోతాడు. తెలుగుదేశం పార్టీకి నిజంగా సమాధి కట్టడానికి ప్రజలు ఓటర్లు నిర్ణయించుకున్నారు. ఇది నగ్న సత్యం. మీరు ఏదైనా మళ్ళీ పిలిచి మాట్లాడాలనుకుంటే మాత్రం నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను మీకు సమాధానం ఇచ్చేదానికి. తెలుగుదేశం ఇంతటితో కనుమరుగైపోతుంది మీకు తెలియజేస్తుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో కొన్ని మీడియా ఛానళ్ళు అవాస్తవాలు చెప్పినాయి. ఫ్లైట్ టికెట్లన్నీ ఖాళీలు ఉన్నాయి, రూములన్నీ ఖాళీలు ఉన్నాయి, రెడీసన్ను, నోవాటళ్ళు ఇవి వాళ్ళకు వంతపాడే లాడ్జీలు అనే విధంగా ఈరోజు పేపర్లో వేశారు. అంటే లాడ్జీలకు కూడా పార్టీలకు సంబంధించి ఫుల్ అయిపోయినాయని చెప్పే సంస్కృతిలో వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఒక బుర్ర అల్జీమర్స్ వ్యాధికి సంబంధించినట్టుగా ఉంది. కారణం ఏమిటంటే, దింపుడు గడ్డ ఆశలాగా 4వ తారీఖు చూడు మా ప్రభుత్వం వస్తుంది, 4వ తారీఖు చూడు మా ప్రభుత్వం వస్తుంది, దింపుడు గడ్డ ఆశ కోరికలు ఉంటాయి. చనిపోయిన శవం లేసి కూర్చుంటుంది దింపుడు గడ్డం దగ్గర కోరిక ఉంటుందో అట్లా 4వ తారీఖు మీద భ్రమంలో, మాయలో ఉంటారు. ఈ మాయలో నుంచి వాళ్ళకి తెర దిగాలంటే 4వ తారీఖు సాయంకాలానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డేట్ ప్రకటిస్తారు. కాబట్టి ఆ రోజుకి కానీ ఈ భ్రమంలో నుంచి వాళ్ళు బయటికి రారు. మళ్ళీ 125 సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం. కాబట్టి ఈ 10 రోజులే కాబట్టి ఈ భ్రమలు వాళ్ళు కలలుగా మిగిలిపోనేసి భ్రమలు కళ్ళ కంటా ఉండండి. అంతేగాని మీరు కళ్ళలో తప్పితే
నిజానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సీఎం అయ్యే పరిస్థితే ఇక లేదు, అతనికి ఆ జాతకం కూడా లేదని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. Please subscribe .news.